ఫ్రెండ్స్, మీకు నేను ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్వీట్ షాప్ తీసుకొచ్చాను. ఆశ్చర్యం వేసింది చూస్తుంటే. తయారు చేస్తున్నారు. తయారు చేసినట్టుగా షాపులకు వెళ్ళిపోయి షాపుల నుంచి వెళ్ళిపోతున్నాయి భీమవరంలో అనమాట. నాకు ఇక్కడ జగన్నాథరాజు గారిని మంచి మిత్రులు వారు తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైనా మంచి స్వీట్స్ ఆడుకుంటుందని తీసుకొచ్చారు. చూసి ఆశ్చర్యం వేసి ఇది తప్పనిసరిగా మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. చూడండి, వినాయక స్వీట్స్. ఇది భీమవరంలో అమ్మేరం ఏరియాలో ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళదాం. ఇది నిజంగా మనకి ఏదో పెద్ద షోరూమ్ లాగా ఫ్యాన్సీ లాగా ఉండదు. చాలా సింపుల్గా ఏదో కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఒక పక్కన తయారు చేస్తున్నారు. అవేమో పక్కన చిన్న షోరూమ్ కింద దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి వచ్చాడు కొరకు తీసుకెళ్ళిపోతున్నారు. నేను ఊరికి ఏదో 1-2 ఐటమ్స్ తీసుకొద్దాం అనుకున్నాను. నేనే దాదాపు ఒక 12-13 ఐటమ్స్ కొన్నాను ఇక్కడ. నేను అంత గొప్పగా ఉన్నాయన్నమాట. వీరే మా మిత్రులు జగన్నాథరావు వారే తీసుకొచ్చారనమాట ఇక్కడికి. వారు నా గురించి అంత దూరం దాదాపు 12 కిలోమీటర్ల నుంచి వచ్చి నన్ను చూడడానికి వచ్చారనమాట. ఫేస్బుక్ ఫ్రెండ్. వీరికి జగన్నాథ మిత్రమండలి అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందన్నమాట. దాని ద్వారా యాక్చువల్గా పరిచయం అయింది. నేనున్న గెస్ట్ హౌస్కి వచ్చి కాసేపు కబుర్ చెప్పుకుని బయటకు వచ్చాము. వారి గురించి మళ్ళీ సపరేట్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇవ్వండి. చూసారు, ఒక కాటేజ్ ఇండస్ట్రీ కింద ఎంత గొప్పగా తయారు చేస్తున్నాడు. భలే ముచ్చటేసింది అనుకోండి నాకు ఇవన్నీ చూస్తే. చూసారా, కారపొత్తులు ఎక్కడ తయారు చేసేసి అన్ని ఐటమ్స్ మరి తయారు చేసే పద్ధతి మీకు చూపిస్తాను. వేసిన గుండ్ల తయారు చేస్తున్నారు. పక్కన పెద్దవాడి చుట్టూ వేస్తున్నాను. మీ అందరూ కనిపిస్తారు అందులో. యూట్యూబ్ బాబు. అడ్డా ఏం పేరు బాబు నీ పేరు? నారాయణరావు. మీరందరూ వాళ్ళ టీం అనమాట. ఇది మీరు తయారు చేసే ఐటమ్ ఏంటిది? ఏంటిది? పాలముంతలా? పాలబంతులు. మరి బంతులు కూడా పేరు కూడా వెళ్ళలేదు. పాలబంతులు. బాగుంది బాబు, బాగుంది. చూసారా, పొయ్యిలే అనమాట. ఇవి కూడా అయినా పాలబంతులేనా? మా హైదరాబాద్లో దొరకవు. ఎప్పుడు విన్న కూడా వినలేదు పాలబంతులు అన్నమాట. అప్పడాలు, మసాలా పల్లీలు. మీకు నోరూరిపోతుంది కదండి ఇవన్నీ చూస్తుంటే. పాలు కావాలంటే పాలబంతులు అంటే మన పేరు విని కూడా వినలేదు. లేదా అంటే చెప్పాను, ఆయన మాట్లాడారు. అలాగే జోకులు వస్తారు. ఇప్పుడు ఒకసారి సరదాగా షోరూంలో తీసుకెళ్తాను. పాల బంతులు అంటే పేరే వినలేదు రాజుగారు. నేను అక్కడి నుంచి ఎలా తయారైపోయినాయి ఇలా వచ్చేస్తాను షోరూమ్. చిన్న సైజ్ షోరూమ్ అనమాట. బూందీ లడ్డూలు, గోరుమీటీలు. నేను అసలు వచ్చింది గోరుమీటీలు తీసుకోండి. గోరుమీట్లు ఎరుగు వచ్చి ఇంత దాదాపు 12-13 ఐటమ్స్. ఇది అంటారు చూసారా, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ చూసి మొదలు బుద్ధి కాదనమాట. ఇది మన హైదరాబాద్ తరగదు ఏమిటంటే మన శనగపప్పుతో చేసేవాళ్ళు. మనం వేసనపప్పు ఉండలేదు, అది శనగపప్పు ఉండదు. వేసనపప్పు ఉండదు కాదు, శనగపప్పు ఉండదు.
కాజు స్వీట్ ఇక్కడ నూరుకుపోతుంది కదా, ఇవి చూస్తే ఇది అరిసెలు ఇవన్నీ మనకు దొరికేవే. ఈ మోడల్ మనకు దొరకదండి. ఇది కూర బూంది అంటారు ఏంటో మరి, బూంది కూర బూంది. వండర్ఫుల్. ఇది వచ్చేసి ఇది బెల్లం జిలేబీ. బొబ్బట్లు ఒక్కొక్క పీసు అని ఉంటాయి. ఇది ఎక్కడో తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మన చిట్టి కాజాలు అంటే కాజాలు చట్టే చూడండి. ఇది మన పెరుగుకోవ. సరిపో. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా భీమవరం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ వినాయక స్వీట్స్ అడిగి అమీరం ఏరియాలో ఉంది, వచ్చి తప్పనిసరిగా విజిట్ చేసి మీరు కౌటకు కావాల్సింది తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.